హాయ్, వెల్కమ్ టు దియాస్ వరల్డ్. నేను ఈరోజు వచ్చేసి తెలంగాణ బగారా రైస్ అండ్ గ్రేవీ చేయబోతున్నాను, చికెన్ గ్రేవీ. దానికి కావాల్సింది పచ్చరిసి, అంటే చెన్నైలో మేము పచ్చరిసి అని అంటాం దీన్ని. ఇది తెలుగులో సోనా మసూరి బియ్యం. ఇవి కర్నూలు నుంచి వచ్చినాయి, చాలా బాగుంటాయి అన్నమాట. పొడి పొడిగా వచ్చింది రైస్ కూడా. మనకి ఇంట్లో బియ్యంతో చేయాలి, అంటే సోనా మసూరి, దాంతో బగారా రైస్ బాగుండేది చాలా. సో దానికి కావాల్సింది పుదీనాకు, కొంచెం కొత్తిమీర, అంతే. ఎక్కువ అవసరం లేదు మనకి, కొంచెం చాలు. అలాగే గ్రీన్ చిల్లీ, దీనికి ఎక్కువగా మనం వేసేది గ్రీన్ చిల్లీనే, కారం అవన్నీ వేసుకోము. నేను ఈ గ్లాస్ తోటి ఒక 4 గిద్దలు తీసుకున్నాను. దీనికి ఇంకొక పెద్ద, అంటే దీంట్లో డబల్ గ్లాస్ వేసే అంత వాటర్ పోస్తాను అన్నమాట. అంటే మంచిలు తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో పోస్తాను. పొడి పొడిగా వచ్చిద్దండి అన్నము. ఇప్పుడు ప్రస్తుతానికి నేను నూనెలో ఆనియన్ కట్ చేసి పెట్టుకుని ఫ్రై చేస్తున్నాను. దాంట్లోనే ఈ పుదీనాకు కొత్తిమీర వేస్తున్నాను. చాలా సింపుల్గా ఉండిద్ది. ఈ బగారా రైస్ ఆ టేస్ట్ ఎలా ఉండిద్దంటే, నానే కొద్దికి, అంటే ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్ చేసి తిన్నాం అనుకోండి, అప్పుడు కన్నా ఈవినింగ్ తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉండిద్ది. దీనికి ప్రాన్ ఫ్రై అయితే ఇంకా బాగుండిద్ది. సో నేను ఇప్పుడు వచ్చేసి లైట్గా చెక్క అండ్ సాజీరా అది వేసుకున్నాను లైట్గా. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, అది కూడా ఎక్కువ వేయకూడదండి, ఒక 1.5 స్పూన్ అంతే. దీంట్లో మసాలాలు చాలా తక్కువ వేస్తాం. అయిన తర్వాత జస్ట్ నేను లైట్గా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. లైట్గా నేను బిర్యానీ మసాలా వేసాను. ఇప్పుడు ఈ గ్లాస్తో చెప్పాను కదా, చూడండి, ఇది కొలత నీళ్ళకి. ఈ గ్లాస్ తోటి ఆ ఒక గ్లాస్ అదైతే దీంతో ఒక గ్లాస్ నీళ్ళు అన్నమాట. సో నేను ఆల్రెడీ కొలత తీసుకొని పెట్టుకున్నాను, అవి పోసేసాను. నాకు 4 గ్లాసులు వేసాను కాబట్టి నేను దాంతో 4 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. సాల్ట్ తగినంత, మనకి ఎంత కావాలో అంతే. మీ క్వాంటిటీ తగ్గట్టుగా మీరు వేసుకోండి. బియ్యం నానబెట్టుకొని కడుక్కొని ఉంచుకున్నాను కదా, ఇది మరిగిన తర్వాత నానిన బియ్యం దాంట్లో యాడ్ చేసేసి, ఇప్పుడు ఇది పొంగొచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో యాడ్ చేసేద్దాం. అలాగే ఒక సైడ్లో చికెన్ గ్రేవీ అది చేసుకుందాము. నేను కొన్ని వంటలకి ఏం చేస్తానంటే అండి, కొంచెం కొబ్బరి నూనె కలుపుతాను, భలే టేస్ట్ వచ్చిద్ది. మీరు ఒకసారి చూడండి, ట్రై చేయండి. కేరళ వాళ్ళ టేస్ట్ చాలా బాగుంటాయి. చికెన్ గ్రేవీ కానీ అవి లైట్గా వేయండి. ఇలాంటి బగారా రైస్ అలాంటి వాటిలో ప్రస్తుతం నేను ఇప్పుడు దీంట్లో వేయలేదనుకోండి, కొన్ని రెసిపీలో వేసాను నేను ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక 3 స్పూన్లు నెయ్యి ప్లస్ పీనట్ ఆయిల్ వేసాను. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమోటా యాడ్ చేశాను, చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు, చికెన్ మసాలా, ధనియా పౌడర్. నేను ఆల్రెడీ ఇది మిక్సీ వేసి పెట్టుకున్నాను అనమాట. ఇది అప్పటికప్పుడు అనుకొని చేసే వంట.
ఇంట్లో ఉండే వాటితోటి మనం ఎలా చేసుకోవాలి చాలా క్విక్గా అది చూపిస్తున్నాను. కారం, ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేద్దాం. నా దగ్గర లెమన్ లేదు కాబట్టి నేనేం చేశానంటే లెమన్ జ్యూస్ అమ్ముతారు, అది నేను కొంచెం లైట్గా మరుగుతున్న బగారా రైస్ వాటర్లో వేసాను. ఇక రైస్ తీసేసేసుకుందాం. అంటే ఇవన్నీ చేసే లోపల రైస్ బాగా నాని ఉండిద్ది, ఎక్కువసేపే నానబెట్ట అవసరం లేదు మనం. అంతే, ఇంకా ఇది మూత పెట్టేద్దాము. కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఎంత పొడి పొడిగా వచ్చిద్దో చూడండి. ఓకే, ఇంకా నేనేం చేశానంటే చికెన్ వాష్ చేసేసి దీంట్లో వేసేసాను. అప్పుడు వీడియో తీయలేకపోయాను, ఏమనుకోవద్దండి. అంతేనండి. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం జీడిపప్పు పేస్ట్ చేసుకుందాం. గసగసాలు కూడా వేసాను. కొంచెం గ్రేవీ థిక్గా ఉండిద్ది, బాగుండిద్ది అన్నమాట. ఆల్రెడీ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాం. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ ఒకటి దీంట్లో యాడ్ చేస్తున్నాం. దాంట్లో కొంచెం లైట్గా గసగసాలు కూడా వేసుకున్నాను. ఇది ఒక డిఫరెంట్గా బాగుండిద్ది గ్రేవీ. మిక్సీ పట్టుకొని వస్తాం. అంతే, ఇంకా దీంట్లో ఈ పేస్ట్ వేసేసాను. థిక్గా క్రీమీగా అలాగుండిద్ది అనమాట. మనం జీడిపప్పులో నీళ్లు పోయికోకుండా చేశాను కదా, అందువల్ల మీకు పౌడర్ లాగా వచ్చింది. మిక్సీకి కూడా ఏమీ వేస్ట్ అవ్వలేదు చూడండి, నీట్గా మనం తుడిచేసేసుకోవచ్చు. ఇదే వాటర్ వేసి మనం మిక్సీ పట్టామనుకోండి, మిక్సీకే సగం వెళ్ళిపోయిద్ది. ఇలా కూడా మీరు ట్రై చేయండి. జస్ట్ ఒక టిప్స్, మీకు కూడా తెలిసి ఉండిద్ది. యమ్మీ యమ్మీ టేస్ట్. ఇప్పుడు ఇది కూడా కొత్తిమీర, నూనె తేలేంతవరకు ఇది ఉడికియడం, అంతే అన్నమాట. సింపుల్గా అండి, ఎంత సింపుల్గా అయిపోయింది చూసారా. ఇది కూడా అయిపోయి ఉండిద్ది, చూద్దాం. ఓకే, డన్. పొడి పొడిగా వచ్చేసింది. కూర అయ్యే లోపల ఇది ఇంకా దమ్ అయిపోయిద్ది. ఈ టైంలో స్టవ్ కట్టేద్దాం దానికి. అంతా అయిపోయింది, ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. ఇవన్నీ బౌల్లో తీసుకుందాం. చూసారా ఎంత చక్కగా పొడి పొడిలాడుతుందో. ఇదే మీరు బగారా రైస్కి బిర్యానీ రైస్ వాడారనుకోండి, టేస్ట్ రాదు. అదొక టేస్ట్ ఉండిద్ది. కానీ మ్యాక్సిమం మీరు ట్రై చేయండి, సోనా మసూరితోటే చాలా బాగుండిద్ది. దీన్ని ఆఫ్టర్నూన్ చేసినప్పుడు తినే కన్నా ఈవినింగ్ తిన్నప్పుడు అవన్నీ మసాలాలన్నీ నాని ఉండిద్ది కదా, రైస్ ఫ్లేవర్ భలేగా ఉండిద్దండి. చూసారా, ఎక్కడన్నా మీకు స్టిక్కీగా కానీ ఎలాగన్నా ఏమన్నా కనపడుతుందా? ఎంత పొడి పొడిలాడుతుందో చూసారా. యమ్మీ కదా. సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కూడా, ఇంట్లో ఏమి లేకపోయినా కూడా ఇలాంటివి చేసుకోవచ్చు మనం. బాగుంది కదా. మీకు గనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. యమ్మీ యమ్మీ టేస్టీ అండి. నేనైతే ఉత్తదే తింటా ఇది పొడి పొడిగా. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.